తెలివైన కాపు కోటెమ్మ వైపు ఈ మాట అనటానికి ఏ మాత్రం నేను సంకోచించడం లేదు. అంతా రీసెర్చ్ చేసాక ఇది చెప్తున్నా. ఈరోజు మన విజయవాడలో గాదె సాయి కృష్ణ పిల్ల సాయి అతనికి సంబంధించి కేసు ఫైల్ అయింది సీఎం నారాజు మీద. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆ తర్వాత వాళ్ళ అమ్మ అండ్ ఆ పిల్లోడళ్ళ మామలు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు గారు కలిశారు. ఇక ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఎవరైనా ఒకటే అంటారండి, అసలు ఇంకా వైసీపీలో ఉన్న కాపులు ఎవరు, ఇంకా జగన్ చెప్పినట్టుగా ఆడుతున్న కాపులు ఎవరు? ఒక్కసారిగా నిజమైనటువంటి కాపులకి రక్తం మరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు 2019-24 మధ్య, గతంలో టీడీపీ హయాంలో 2014-19 మధ్య కాపులకి ఎకనమిక్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఓసీలలో 5% ఓన్లీ వాళ్ళ కాపులు కేటాయిస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ 5% ఎత్తేసి కాపులు కూడా అందరితో సమానమే అని చెప్పేసి ఆ 5%కి వచ్చి అందరికి కలిపేశాడు జగన్మోహన్ రెడ్డి. కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాల్సి వచ్చినట్టయితే కాపులలో ఆయన మంత్రి పదవులు ఎంతమందికి ఇచ్చాడు. ఇంకా కరెక్ట్గా మాట్లాడుకోవాల్సి వస్తే అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు దానికి ముందో కానీ ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా కాపులకి సరైన ఆలోచన శక్తి ఉండదు, తినటం ఏంటో తాగటం ఏంటో అన్నట్టు ఉంటారు, నేను ఎప్పుడు కాపుల కోసం పోరాటాలు ఏం చేయలేదు అన్నటువంటి వ్యక్తి. అతను పేరునబడ్డ వ్యక్తిని తీసుకోండి, అతను ఏకంగా కాపులలో ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఉన్నోళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు మా వైసీపీలో అన్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఓపెన్గానే అన్నాడు. అంటే కాపులకి ముఖ్యమంత్రి అర్హత లేదు, ఒక జగన్మోహన్ రెడ్డి ఉండగా ఇంకెవరు అవ్వలేరు, ఇది వాళ్ళు చెప్పింది. అంటే కాపులు ఇంకా ఏం చేస్తుండాలా, ఊడిగం చేస్తుండాలా, అదే వాళ్ళు చేసింది. ఈరోజు మరల ఈ విజయవాడ సాయికృష్ణ విషయంలో వచ్చేసి వాళ్ళ అమ్మ కోరింది ఏంటి, అయ్యా నా బిడ్డని మార్కాపురం నుంచి మే 9వ తారీఖున ఈ కృష్ణలంక పోలీసు వచ్చి పట్టుకెళ్ళారు. ఆ తర్వాత నేను వెళ్ళి సీఎం నాగరాజన్ కలిస్తే నన్ను దుర్భాషలాడాడు, నానా మాటలు మాట్లాడాడు, నీ కొడుకు చచ్చినట్టు అనుకు వీళ్ళు ఫోటోకి దండేసుకోమని నన్ను బెదిరించాడు. అయ్యా నా కొడుకు ఒకవేళ గాయాలైతే నాకు అప్పచెప్పండి, నేను ఎవరికి చెప్పను, వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా. లేదా నా కొడుకుని చంపేశారా, బాడీ ఇవ్వండి, అంచుక్రియలు చేసుకుంటా. లేదు నా కొడుకుని మీరే భస్మం చేశారా, దహన చేశారా, బూడిద ఇవ్వండి, మిగతా కార్యక్రమాలు చేసుకుంటాను అడిగితే అసలు ఎంత రెక్లెస్ అంత రెక్లెస్గా ఉన్నారు. మిగతా పోలీసులు కూడా నా పట్ల అంతే దారుణంగా ప్రవర్తించారు. ఇక చుట్టుపక్కల ఉన్న మాత్రం సైడ్ చేస్తారు, నీ కొడుకు పైనే ఉన్నాడని. ఈలోపు నేను బయటికి వెళ్ళమని అన్నారు. నేను వెళ్తున్నప్పుడు పెద్ద పెద్దగా అరుపులు కేకలు, ఎవరు వైపు చూస్తే నా కొడుకు అవి బతిలాడాను, బట్ నన్ను అసలు దగ్గర కూడా తీసుకోలేదు వాళ్ళు. సో అంత దారుణంగా ప్రవర్తించినటువంటి వారిని మీరు ఏం చేస్తారో చేయండి అని గవర్నమెంట్ అడిగాను. నీకేం కావాలో చెప్పమ్మన్నారు. హత్యాత్మక కేసు పెట్టండి అయ్యా, అయితే నా కొడుకుని తెచ్చేవండి, లేదా హత్యాత్మక కేసు పెట్టేసి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి అని అడిగాను. వాళ్ళు అదే చేస్తా అన్నారు. ఆల్రెడీ రాజమండ్రి ఎస్పీ పాస్టర్ ప్రవీణ్ కేసు ఎవరైతే డీల్ చేశారో అది హత్య అన్నారు, బట్ మొత్తం ఆధారాలు సేకరించి అది యాక్సిడెంట్ ప్రూవ్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయనకి నరసింహ కిషోర్ రాజమండ్రి ఎస్పీ ఆయనకి అసైన్ చేశారు కేసు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మొత్తం చెక్ చేశారు. ఆల్రెడీ విజయవాడ కోర్టు ఏం చేసిందంటే మే 1 నుంచి జూన్ 1 వరకు నెల రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, డేటా, రికార్డులు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచమని చెప్పింది, ఏ ఒక్కటి మిస్ అవ్వద్దని చెప్పింది. ఆల్రెడీ నాగరాజన్ సస్పెండ్ చేశారు. అండ్ దీనిని డీజీపీ, హోంమంత్రి, డిప్యూటీ సీఎం అంతా కలిపి చాలా సీరియస్ కేసుగా తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటాడు, పిల్లోడు తెలిసి చిన్న తప్పులు చేశాడు, అంత మాత్రాన కాపుల్ని ఈ రకం హింసిస్తారా, కాపులను ఎందుకు ఈ రకం మోసం చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడితే కొంతమంది కాపు నాయకులు సారీ టు సే కాపు నాయకులకు అనుభూతి కావట్లా, కొంతమంది జగన్ బానిసలు బయటకు వచ్చి కాపుల పట్ల ఏంటి ఈ రకం ప్రవర్తిస్తుంది కూటమి ప్రభుత్వం, కాపులను ఎందుకు ఈ రకం హింసిస్తున్నారు అంటూ షో ఆఫ్ చేశారు. తీరా క్రాస్ చెక్ చేస్తే వీడి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, పోక్సో కేసులు ఉన్నాయి, పోలీసుల మీద గొడవలు పడిన కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి. ఇందులో 15 కేసులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నమోదయ్యాయి. వాళ్ళ మామ అనుకుంటా, పెద్ద మామ మరి ఎవరో, ఆయన క్లియర్గా అన్నాడు, మా ఓడు రౌడీ షేటరే, ఏదో ఒక రోజు చచ్చిపోతాడు లేదా వరకు చంపుతారు, మేమేం అడుగుతున్నాం, బాడీ ఏమని అడుగుతున్నాం, ఇవ్వండి అని ఆయన అన్నాడు. ఈ వైసీపీ వచ్చి నానా హడావుడి చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక కాపు మైనర్ అమ్మాయిని వీడు రేప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ రేప్ చేపిస్తే వీడు వచ్చేసి అమాయకుడు,
నవీన్ రెడ్డి అనబడే ఓ వ్యక్తిని ఘోరంగా బీరు పట్టుతో కొట్టి చంపేశాడు వీడు. ఎవరు? సాయికృష్ణ. వీడు అమాయకుడు. గంజా ఇలా చెప్పుకుంటే బోల్డెన్ కేసులు. అమాయకుడు పిల్లోడు. ఎందుకు? కాపు కాబట్టి. ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన అనంతబాబు దగ్గర డ్రైవరు సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చంపి ఆ కుటుంబాన్ని పరామర్శించాడా? లేదే. తర్వాత వెంకయ్య నాయుడు వాళ్ళూరికి రోడ్డు ఏది అని చెప్పేసి గట్టి నిలదీశాడు అధికారుల్ని, గవర్నమెంట్ని. నెక్స్ట్ వచ్చి చనిపోయి ఉన్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే. తర్వాత ఈ సాయికృష్ణ చేతిలో బలైపోయినటువంటి కోర్స్ ఆ బిడ్డ ఎవరైతే మైనర్ కాపు అమ్మాయి వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి అంటున్నారు. పాప ఇదంతా తెలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదే. అండ్ ఈ నవీన్ రెడ్డి అనబడి విజయవాడ అబ్బాయిని ఈ సాయికృష్ణ చంపినప్పుడు రెడ్డి కులస్తుడు చనిపోయాడు అని ఎందుకు రాయాలా? అండ్ ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలా? ఇక్కడ మాత్రం కాపు యువకుడు చనిపోయాడు అంటూ పేపర్లో హెడ్డింగ్లు. కాపులు మాత్రమే నీకు ఏమంటారు ఓటర్లా కనిపిస్తున్నారు. అది కాపులు మాత్రమే నీకు వచ్చేసి కులం కార్డు వాడితే రెచ్చిపోతారని అనుకుంటున్నావా? ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి జగన్మోహన్ రెడ్డి అసలు. ఈరోజు క్లియర్గా అండి చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత ఒకే మాట వాళ్ళ అమ్మ, అయ్యా నా బిడ్డ ఉంటే అప్పచెప్పమన్నాను, లేకపోతే దానికి పాల్పడేవారు ఎవరైతే వాళ్ళు శిక్షించమని అన్నాను. కమిటీ వేశారు, అన్ని లీగల్గా వెళ్తాయమ్మా, నన్ను నమ్మండి అమ్మా అన్నారు. నాకు నమ్మకం ఉందయ్యా చంద్రబాబు మీద అంది. నెక్స్ట్ ఆయన పేరు వాళ్ళ మేనమామ సాయికృష్ణ మేనమామ నరహరి వెంకటగిరి సబ్జెక్ట్ కరెక్షన్ పేరు ఏదో ఉండే, ఆయన మాత్రం కొండ బతలు కొట్టేశాడు. అసలు ఎవడండి ఇక్కడ కులం పేరుతో రాజకీయం చేసేది? ఎవడు అసలు? మాకే పని కులంతో, మాకు ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు సంబంధం వల్ల మా బిడ్డను మాకు తెచ్చేవాడి అన్నాం. ఒకవేళ చంపేస్తుంటే బాడీని అప్పచెప్పమన్నాం. ఇంత దారుణం ఇక్కడ తెగబడ్డాడు, వాడిని శిక్షించాలని కోరుకున్నాం. అది ఈరోజు కూటమి గవర్నమెంట్ చేస్తానందండి అన్నారు. అంటే ఇంకేంటి ఇక్కడ? వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన శవరాజకీయం కాదా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన నీచ రాజకీయం కాదా? ఇన్ని కేసులు ఉన్నోడికి వైసీపీ సపోర్ట్ ఏంటి? ఎస్, సిస్టమ్ ప్రాపర్గా లేదు, పోలీస్ సిస్టమ్ కరెక్ట్ కాదు, తప్పు పెడదాం, అందరూ క్వశ్చన్ చేద్దాం. ఆడకెళ్ళి స్క్రిప్ట్ అనమాట, ఇదిగో ఆ ఇద్దరిని ఎండబెట్టు, ఆ కుటుంబంలో ఇద్దరు ఎండబెట్టు, నువ్వు ఆ డైలాగ్ చెప్పు, నువ్వు ఈ డైలాగ్ చెప్పు, అలా మొత్తం డైరెక్షన్. అసలు ఎంత దారుణం, ఎంత దుర్మార్గం. అసలు ఎవరైనా వైసీపీలో ఉండేది ఆ కాపులు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేశాడు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ కాపులు వాడుకొని వదిలేశాడు. మరి మీరెందుకు వైసీపీతో ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏ మనుషులే మీరు? దర్జాగా గొప్పగా బతకండి అయ్యా. వైసీపీ హయాంలో కాపులు వచ్చేసి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు. కూటమి హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ కాపులకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి? ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేయండి. కాపులకి అత్యున్నత గౌరవం దక్కింది కూటమి ప్రభుత్వ హయాంలో. కాపులకి బేసిక్గా, మెరుగ్గా, బెస్ట్ వేలో లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఇప్పుడు కూటమి హయాంలో. ఇలా చెప్పుకుంటూ పోతే కాల రగరేస్తున్నారు, త్వరలో మేమే రాజ్యం వేయలేదు అని చెప్పేసి. కూటమి చంద్రబాబు అంటే వైసీపీ అసలు ఉందా అట్లా? ఏదైనా జగనే, జగన్ తర్వాత మేము, జగన్ కిందే మేము, అలా మిగతా కాపులు కూడా నమ్మించేశారు. బట్ కూటమి హయాంలో అలా ఉండదు. పవన్ కళ్యాణ్ అన్నాడు అక్కడ, చంద్రబాబు అన్నాడు అక్కడ. సో ఇప్పటికన్నా మారండి. జగన్ మాత్రం దారుణంగా తిడుతున్నారు ఈరోజు కాపులు అయితే. ఇంకా వయసు వరం కాపులు కనుక ఉంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. రాజకీయ స్వార్థానికి జగన్ అనే దుర్మార్గ పాటకి మిమ్మల్ని బలిపశువులు చేస్తాడు, జాగ్రత్త. మిగతా ఏ కులానికి కూడా కులం పేరు అంటాడు. కాపుల విషయం వచ్చేసరికి కాపు 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 అడు. అంటే కులం పేరుతో మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారని అనుకుంటున్నాడా? అలాగే అనుకుంటున్నాడు. అంటే నేనేం చెప్తా చేస్తారనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉంది తెలివిగల కాపులు, వారికి ఏది ధర్మం అదే చేస్తారు. జాగ్రత్త. నీ వైసీపీ ట్రాప్లో ఉన్నటువంటి మిగతా కాపులు కూడా బయటకు వస్తారు, నీకు బుద్ధి చెప్తారు.